స్తోత్రం చెబుతాం. హల్లెలూయా హల్లెలూయా. ఆరవ మాట చక్కగా మాట్లాడదాం. లేఖనాలు నెరవేరుటలో ఆయన పలికినటువంటి మాట సమాప్తమైనదని, ఆయన తనకు అప్పగించినటువంటి పనిని ఆయన సంపూర్తిగా చేయటానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆయన చేసే ప్రతి విషయంలో ఆయన సంపూర్తి చేశాడు. కాబట్టి ఆ యొక్క తండ్రి చిత్తాన్ని ఆయన సంపూర్తిగా సమాప్తం చేశాడు. ధర్మశాస్త్రాన్ని ఆయన సమాప్తం చేసినట్లుగా మనకు కనబడుతుంది. విమోచన కార్యాన్ని సమాప్తం చేసినట్లుగా ఇక లేఖన భాగాల్లో మనకు కనబడుతుంది. మన కొరకు మనం చేసినటువంటి ప్రతి ఒక్క పాపదోషము నిమిత్తమై ఆయన మనకు విమోచన క్రయధనముతో ఈ యొక్క సిలువలో సంపూర్ణంగా ఆయన త్యాగం చేసి సమాప్తమైనదని, తనకిచ్చినటువంటి పనిని సంపూర్తి చేశానని ఈ యొక్క మాట ద్వారా మనకి కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా మనం మాట్లాడుకుందాం. 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. ఈ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన మొదటిగా మనతో మాట్లాడుతున్నాడు, క్షమించాలని, క్షమాపణ కలిగి ఉండాలని. రెండవది రక్షణ అనుభవం కావాలని. మూడవది బాధ్యత విధేయత కలిగి ఉండాలని. నాలుగవది తన తండ్రి మన ద్వారా మన పాపల నిమిత్తమై తన తండ్రి చేత చేయి విడిచిపెట్టబడ్డాడని. తర్వాత ఆయన ఆత్మల పట్ల దాహం కలిగి ఉన్నానని. ఆరవదిగా నా తండ్రి నాకు ఇచ్చినటువంటి ప్రతి పనిని కూడా సంపూర్తి చేశాను. కాబట్టి నాకు అంతా కూడా క్లియర్ కట్గా నేను అంతా సమాప్తం చేసి ఉన్నాను. కాబట్టి నా తండ్రికి నా ఆత్మను నేను అప్పగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ తండ్రి కుమారుడు ఏకమై ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచన భాగాన్ని మనం చదువుతాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుతాం. మొదటిది, తండ్రి కుమారుడు ఇక్కడ ఏకమై ఉన్నారు. అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చునో మీరు ఎరుగకపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కనులు తెరచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపబడనని ఎరుగుదము. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎవరైతే తన తండ్రి చొప్పున, తన తండ్రి వద్ద నుండి తన తండ్రి చిత్త ప్రకారం జరిగిస్తారో ఆయన వారి మనవి ఆలకిస్తారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఈ యొక్క మొదటి మాటలో ఏమైంది కనబడుతుందంటే, నేనును తండ్రిను ఏకమై ఉన్నామని మనకి దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు కనబడుతుంది. రెండవది మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచన భాగాన్ని మనం చూద్దాం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మరణ భయాన్ని నుంచి, మరణము నుంచి విడుదల కలుగు చేయడానికి ఆయన ఈ యొక్క తన తండ్రికి తన ఆత్మను అప్పగిస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటి వరకు నేను ఒకవేళ మరణాన్ని చూస్తే భయపడతావేమో. నువ్వు ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో ఈ విధంగా మనం జీవిస్తామో, తండ్రి చిత్తాన్ని ఎప్పుడైతే నెరవేరుస్తామో, తండ్రికి విధేయత కలిగి ఎప్పుడైతే జీవిస్తామో, తండ్రి యందు భయభక్తులు కలిగి జీవిస్తామో, ఎప్పుడైతే ఆయన మనకు అప్పగించినటువంటి పనిని మనం ఎప్పుడైతే సంపూర్తిగా చేస్తామో, అప్పుడు ఎటువంటి కార్యము మనకు ఎదురైనా కూడా మనం భయపడము. అందుకే ఆయన అన్నాడు కదా, మరణపు ముళ్ళును
విరిచిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరణాన్ని జయించిన వాడు. కాబట్టి నీ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? మరణమా, నీ విజయం ఎక్కడ అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. నేను మరణాన్ని జయించబోతున్నాను, అందును బట్టే నా తండ్రికి నా ఆత్మను నేను అప్పగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి యొద్దకి ఆయన ఎందుకు ధైర్యంగా ఇస్తున్నాడు? తన తండ్రి దగ్గరికి తన ఆత్మను అప్పగిస్తే అది మరలా నేను పొందుకుంటాననే నమ్మకము ఆయన కలిగి ఉంది కాబట్టి తన తండ్రికి తన యొక్క ఆత్మను అప్పగిస్తూ ఉన్నాడు. రెండవది, మరణ భయాన్ని తొలగించుటకు ఆయన ఆ యొక్క తన ఆత్మను తన తండ్రికి అప్పగిస్తూ ఉన్నాడు. మూడవది మనం చూసినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచన భాగాన్ని మనం చదువుతాం. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎక్కడి నుంచి అయితే వచ్చి ఉన్నానో, ఎక్కడి నుంచి అయితే నేను ఈ లోకానికి పంపబడ్డానో, నేను మరలా నేను అక్కడికే వెళ్తున్నాను. మరొక దినాన మరలా నేను వస్తానని చెప్పి అక్కడ అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తన శిష్యులకైతేనేమి అక్కడ ఉన్నటువంటి జనాంగానికి ఆయన ఈ యొక్క మాట ద్వారా ఆయన వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చానో నేను మరలా అక్కడికే వెళ్తున్నాను. దేవునికి స్తోత్రం. నాలుగవది చివరికి మనం చూద్దాం. ప్రవచనాలు నెరవేర్చడానికి ఆయన తన తండ్రికి తన ఆత్మను అప్పగిస్తూ ఉన్నాడు. ఈ లోకం చేసినటువంటి శ్రమలను బట్టి ఆయన మరణించలేదు, కానీ ఈ లోకంలో వారి హింసించిన దాన్ని బట్టి ఆయన మరణించలేదు. ఎవరికి అధికారం లేదు, కానీ ఆయన ఎందుచేత ఈ లోకంలో ఆయన మరణించాడంటే లేఖనాలు నెరవేర్చాలని ఆయన మరణించాడు. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. చివరిగా ఈ మాట చదువుకొని ముగిద్దాం. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరి వలన ఆయన తన ఆత్మ ఆయన ఆ సిలువలో ప్రాణం పోగొట్టుకోలేదు, కానీ ఈ లోకాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి వారందరిని బట్టి ఆయన లోకంలో తన మరణాన్ని పోలేదు, కానీ వాళ్ళు ఇచ్చినటువంటి శ్రమలను బట్టి వాళ్ళు చేసినటువంటి పనులను బట్టి ఆయన చనిపోలేదు. కానీ తన తండ్రితో తనకిచ్చినటువంటి ప్రతి పనిని కూడా నేను సంపూర్తిగా నెరవేర్చాను. అయ్యా, నాకు ఇచ్చినటువంటి అప్పగించినటువంటి పని నేను సంపూర్తిగా నెరవేర్చాను, కాబట్టి ఇదిగో నేను మరణాన్ని సంధికి నేను చేరుతున్నానని తన తండ్రికి తన ఆత్మను అప్పగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుడి బిడ్డలారా, మనం అందరం కూడా ప్రతి ఒక్కరము కూడా దేవుడి సన్నిధిలో మనకిచ్చినటువంటి పనులను సంపూర్తిగా నెరవేర్చి ఈ లోకంలో దేవుడు నీ పట్ల నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక పట్ల మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? దేవునికి విధేయంగా జీవిస్తున్నామా, లేకపోతే దేవునికి అవిధేయంగా మనం జీవిస్తున్నామా? ఏ విధంగా మన ప్రవర్తన ఉంటుంది? ఏ విధంగా మన జీవితాలు ఉంటున్నాయి? దేవుని సన్నిధిలో ఎంతకాలం మనం దేవునికి కనపడకుండా చీకటిగా రహస్యంగా పాపం చేసేటువంటి వారంగా మనం ఉంటున్నాము. ఒకసారి మనల్ని మన జీవితాలను సరి చేసుకుంటూ మారు మనసు పొందినంత మాత్రాన్ని మనం దేవుని సన్నిధిలో దేవుని రాజ్యంలో చేరలేము, కానీ వాక్యం చదివినంత మాత్రం దేవుని సన్నిధిలో చేరలేము. కానీ ఎప్పుడైతే మనకు అప్పగించినటువంటి పనిని సంపూర్తిగా నెరవేరుస్తామో దేవుడు తప్పకుండా తన సన్నిధిలో మనకు ఒక జీవి కిరీటాన్ని ఇయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 7 మాటల ద్వారా మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క సమస్యలో మన జీవితాల్లో ఈ యొక్క ఉపయోగపడతాయని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మధ్యలో ఉన్నటువంటి దైవజనులు వచ్చి ప్రార్థన చేస్తాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, మహాగరుడ మహోన్నతుడా, సర్వాధికారి మీ కొందనాలు స్తోత్రాలు. ఇంతవరకు ప్రభావ విశ్వశుద్ధ వరకు ఆరాధన ఆశీర్వదకరంగా మీరు జరిగినందుకే స్తోత్రాలు. బిడ్డలను బలపరిచి ధైర్యపరిచి
ఈ పక్షమందు నిలబెట్టుకుని మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం అంతట్లో మీ సన్నిధి తోడుగా ఉంచి బలపరిచి నడిపించినందుకై మీకు స్తోత్రాలు. సమయంలో నాయన తండ్రి మీకు వందనాలు. మా ప్రభా నీరసిల్లినటువంటి దేహాలకు అలసిన దేహాలకు నా ప్రభా శక్తిని గుడి కొరకై మీ కుమార్తె ఉమాదేవి గారి కుటుంబం ప్రభా ఆలోచన చేసి డ్రింక్ ఏర్పాటు చేస్తుండగా ప్రభా ఆయన సహకరించిన లక్ష్మి గారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. బిడ్డల కుటుంబాలను బహుగా దీవించండి, ఆశీర్వదించండి. నూరంతల ఫలములతో మీరు నింపడని ఆయన సహాయం అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ప్రత్యేకంగా మీ బిడ్డలు 3 దినాలు ఉపవాసం ఉండాలని ఎవరైతే తీర్మానం చేసుకుని ఉన్నారో బిడ్డలకు మీ సహాయం అనుగ్రహించండి, మీ శక్తిని అనుగ్రహించండి ప్రభా. కృప చూపండి మా తండ్రి. మా ఎదురు ఉన్న పందెములు ఓపికతో పరిగెత్తే శక్తిని మీరు మాకు అనుగ్రహించి నడిపించమని మీ బిడ్డలందరూ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కొద్ది సంవత్సరానికి స్తోత్రము చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొంది నామ తండ్రి ఆమేన్. అందరం కూర్చున్నాం. రేపు రాత్రికి శనివారం సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన. అందరూ సిద్ధపడి రావాల్సిందిగా